హలో అండి, ఇది వచ్చేసి సొరకాయ పులుసు అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఆనపకాయ అని కూడా అంటారండి. మా ఏరియాలో అయితే సొరకాయ అంటారనమాట. ఎప్పుడులా కాకుండా కాస్త డిఫరెంట్గా చేశానన్నమాట. ఇది ఒక సాంబారు కాకుండా అలా పులుసులాగా కాకుండా ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాస్త శ్రద్ధ పెట్టి చేసుకున్నామంటే బాగుంటుంది. నేను మా క్వాంటిటీకి తగినట్టుగా వేసుకున్నానండి. పెసరపప్పు 1 కప్పు వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు వంపేసి మంచినీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నాం కదా పప్పుని, తర్వాత మనం మంచినీళ్ళు పోసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదండి. ఇందులోనే కూడా కాస్త ఉప్పు పసుపు వేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు. కుక్కర్లో పప్పు పెట్టేసాం కదా, ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత మనం దీనికి ఏమేమి కావాలో అవంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఈ పప్పుని మనం పప్పు గుత్తి ఎత్తుకొని కూడా మెదపాల్సిన అవసరం లేదండి. ఊరిక గరిటతో కూడా అలా అంటే మెత్తగా అయిపోయింది చూడండి. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రస్తుతానికి పచ్చిమిర్చి లేవు కాబట్టి వేయలేదు. ఒక 2 పచ్చిమిర్చి వేస్తే కూడా బాగుంటుంది. తర్వాత ఇవంతా కలుపుకొని ఈ ముక్కలు ఉన్నాయి కదా, సొరకాయ ముక్కలు. ఈ సొరకాయకి లేతకాయ కాబట్టి నేను తాట తీయలేదండి. దీనిపైన చెక్కు తీసేస్తే బాగుంటుంది ఇంకా కూడా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత టమోటాలు ఒక సన్నగా తరుక్కున్నట్టువి ఒక 4 టమోటాలు వేసుకోండి. అలాగే మన ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఇందులోనే ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకునేయండి. వేసుకొని అంతా కలిపేసి మనకి ఎన్ని అయితే వాటరు, ఎంత గ్రేవీ పులుసు కావాలనో అన్ని వాటరు కలుపుకోండి. ఇదేం లేదండి, అది కుక్కర్ చిన్నదిగా ఉంది, అందుకని నేను వేరే కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. మేము మామూలుగా ఇన్ని సొరకాయ ముక్కలు వేయాల్సిన అవసరం లేదండి. మా ఇంట్లో వెజిటబుల్స్ బాగా తింటారు, అందుకని నేను కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇది కాసేపు ఉడికించుకోవాలండి. ఇది కాసేపు ఉడికిన తరువాత చింతపండు కాసేపు నానబెట్టుకొని దాన్ని పక్కన రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపులుపుని ఇందులో వేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. చింతపండు మీకు ఎంతైతే సరిపోతుందో అంత కలుపుకోండి. నేనైతే మీడియంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి కలుపుకున్నాను అనమాట. తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. పులుపు కలిపేసిన తర్వాత కూడా కాసేపు ఉడికిస్తే బాగుంటుంది. తర్వాత ఇది ఉడుకుతూ ఉండేటప్పుడు మనం తాళింపు వేసుకుందాం. ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, కాస్త మినప్పప్పు, వడపప్పు, కాస్త జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కాస్త కొత్తిమీర, అందులోనే మన రుచికి సరిపడా ఇంగు కూడా కాస్త కలుపుకోవాలి. ఇంగు అంతా వేసేసిన తర్వాత కాసేపు వేగనిచ్చి తాళింపు మనం ఈ సొరకాయ పులుసులో కలుపుకోవడమే. అంతేనండి, సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. తాళింపు కూడా వేసేసాం కదా, వేడి వేడి సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది రైస్ లెగ్ కానివ్వండి, సంగటి లెగ్ కూడా బాగుంటుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ కలుపుకోండి. అంతేనండి. ఈ సొరకాయ పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.